ఆర్ఆర్ రియల్ రివ్యూ. దిస్ ఇస్ రవలి. సో మరి ప్రతి వీకెండ్ లానే ఈ వీకెండ్ కూడా మంచి మంచి సినిమాల రివ్యూస్తో మీ ముందుకు వచ్చేసాను. సో ఈ వీకెండ్ అయితే ఒక 6 సినిమాల రివ్యూస్ని నేను మీ ముందుకు తీసుకొచ్చేసాను. అందులో మన స్టార్స్ నటించినటువంటి మలయాళం స్టార్స్ నటించినటువంటి మోహన్ లాల్, మమ్ముట్టి గారి 2 సినిమాలు, అలాగే దండోరా, ఛాంపియన్ సినిమాలు, పోరాట నేపథ్యం ఉన్న సినిమాలు ఇవి 2 కూడా. ఇంకొక 2 వచ్చేసి హారర్ సినిమాలు, ఇవి శంబాల అలాగే ఈషా. సో ఈ సినిమాలు అయితే చాలా బాగున్నాయి. లేట్ చేయకుండా రివ్యూ స్టార్ట్ చేసేద్దామా? విలక్షణ హీరో మోహన్ లాల్ న్యూ ఇయర్లో సందడి చేస్తున్నాడు. వృషభ అనే సోషియో ఫ్యాంటసీ మూవీతో వచ్చేశాడు. ప్రజెంట్లో బిజినెస్ మ్యాన్ ఆదిదేవ వర్మలాగా, పాస్ట్లో త్రిలింగ సామ్రాజ్యానికి విజేంద్ర వృషభరాజులాగా కనిపించాడు. తెలుసు కదా, మోహన్ లాల్ ఇలాంటి క్యారెక్టర్స్ని చాలా ఈజీగా చేసేస్తాడు. ఆ కత్తి యుద్ధాలు, గుర్రపు స్వారీలు చేయడం మోహన్ లాల్కి చాలా బాగా వచ్చు. ఈ సినిమాలో కూడా ఇలాంటి యాక్షన్ ఎపిసోడ్స్ని అదరగొట్టేశాడు. ఈ సినిమా పునర్జన్మల మీద తీశారు. బిజినెస్ బిగ్ షాట్గా ఉండే ఆదిదేవ వర్మకి ఎప్పుడూ కలలొస్తుంటాయి. రాజులు, యుద్ధాలు, ద్రోహాలు ఇవన్నీ నిద్దట్లో కలవర పెడుతూ ఉంటాయి. ఆ కళలేంటి, ఎందుకు వస్తున్నాయో తెలుసుకోవాలని ట్రై చేస్తున్నప్పుడు ఇవన్నీ కూడా గత జన్మ జ్ఞాపకాలని తెలుస్తుంది. అసలు ఆ రాజా విజేంద్ర వృషభకి ఈ ఆదిదేవ వర్మకి సంబంధం ఏంటి? వృషభ వంశానికి ఎదురైన శాపం ఏంటి? ఆ శాప విమోచనం కోసం ఆదిదేవ వర్మ ఏం చేశాడో తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఇంకా ఈ సినిమాలో మోహన్ లాల్ కొడుగ్గా సమర్జిత్ లంకేష్ నటించాడు. లైక్ ఫాదర్ లైక్ సన్ టైప్ అన్నమాట. తండ్రి మీద ఈగ వాలనివ్వడు. ఇంకా హీరోయిన్ నయన్ సారిక చాలా సాంగ్స్లో బ్యూటిఫుల్గా కనిపించింది. మోహన్ లాల్ వైఫ్గా చేసిన రాగిణి ద్వివేది స్క్రీన్ మీద ఎక్కువగా కనిపించదు, బట్ తన పాత్ర సినిమాకి కీ రోల్లా ఉంటుంది. హిందీ నటుడు జితేంద్ర గెస్ట్ రోల్లో కనిపించాడు. ఇంకా వండర్ ఏంటంటే మన తెలుగు యాక్టర్స్ అజయ్, అలీ, అయ్యప్ప, పి శర్మ లాంటి వాళ్ళు కూడా ఈ సినిమాలో నటించారు. మొత్తానికి డైరెక్టర్ నందకిషోర్ ఈ సినిమాని పాన్ ఇండియా రేంజ్లో తీశాడు. ఫస్ట్ పార్ట్లో తండ్రి కొడుకుల అనుబంధం చూపించారు. మోహన్ లాల్ని గత జ్ఞాపకాలు వెంటాడే సీన్స్ వస్తాయి. అలాగే సెకండ్ హాఫ్లో విజేంద్ర వృషభరాజు ఫ్లాష్ బ్యాక్ని రివీల్ చేశారు. గత జన్మలో పెట్టిన శాపాల నుంచి విముక్తి పొందటానికి ట్రై చేసే ఎపిసోడ్స్ పెట్టారు. ఈ మధ్యలో వచ్చే ఫైట్స్, యాక్షన్ సీన్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. ఫైనల్గా వృషభ సినిమాకి ఆడియన్స్ ఇచ్చిన రేటింగ్ 4.5 అవుట్ ఆఫ్ 5. మోహన్ లాల్ సోషియో ఫ్యాంటసీతో వస్తే మమ్ముట్టి డిటెక్టివ్ స్టోరీతో ఎంటర్టైన్ చేస్తున్నాడు. డొమినిక్ అండ్ ది లేడీస్ పర్స్. ఈ టైటిలే వెరైటీగా ఉంది కదా. ఇక సినిమా కూడా డిఫరెంట్గానే ఉంటుంది. దీనిలో మమ్ముట్టి డిటెక్టివ్ డొమినిక్గా కనిపించాడు. ఈ డిటెక్టివ్కి ఫైట్లు, చేజింగ్లు రావు, టెక్నాలజీ వాడటం కూడా తెలియదు. జస్ట్ ఒక కామన్ మెన్ లాగా ఉంటాడు. లాజికల్ థింకింగ్, ఐక్యూ కాస్త ఎక్కువ. ఏ ప్రాబ్లం అయినా సరే తన తెలివి, పరిశోధనతోటి సాల్వ్ చేస్తుంటాడు. అలా ఒక లేడీకి పర్స్ దొరికితే దాన్ని డొమినిక్ ఇస్తుంది. దాని గురించి ఇన్వెస్టిగేట్ చేసి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుంటాడు డొమినిక్. ఆ పర్సు పూజా రామచంద్రన్ అనే అమ్మాయిదని, ఆమె చాలా రోజుల క్రితమే మిస్ అయిందని తెలుసుకుంటాడు. ఆమెని డొమినిక్ ఎలా కనిపెట్టాడు? ఆమె కన్నా ముందే కార్తిక్ ఎలా మిస్ అయ్యాడు? వీళ్ళిద్దరికీ సంబంధం ఏంటి? ఈ కేసుని డొమినిక్ ఎలా డీల్ చేశాడో తెలియాలంటే థియేటర్కి వెళ్ళి సినిమా చూడాల్సిందే. ఈ సినిమా స్టోరీ అంతా ఈ ఇద్దరు మిస్సింగ్ చుట్టూతూ తిరుగుతూ ఉంటుంది. ప్రతి పాత్ర మీద అనుమానం వచ్చేలా స్క్రీన్ ప్లే రాసిన విధానం సింప్లీ సూపర్బ్. స్టార్టింగ్లో కథ కొంచెం స్లోగా నడిచినా ఒక్కో చిక్కుముడిని విప్పుతూ వచ్చే విధానం, మమ్ముట్టి పాత్ర, మాటలు ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. చిన్న విషయాన్ని కూడా లాజికల్గా థింక్ చేసే విధానం నవ్వు పుట్టిస్తుంది. ఇలా సీరియస్ ప్రాబ్లమ్ని ఫన్ వేలో డీల్ చేసే తీరు చూసినప్పుడు చిరంజీవి చంటబ్బాయి, ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ సినిమాలు గుర్తుకొస్తాయి. చివరి 30 నిమిషాలు ఈ సినిమాకి ప్రాణం. చాలా కంక్లూజన్స్ వచ్చేస్తాయి. లాస్ట్లో వచ్చే ట్విస్ట్ నిజంగానే సర్ప్రైజింగ్గా ఉంటుంది. నేను చెప్పడం కాదు, సినిమా చూస్తేనే తెలుస్తుంది. దీనిలో మమ్ముట్టికి సపోర్ట్గా విఘ్నేష్ యాక్ట్ చేశాడు. అలాగే రొమాంటిక్ సినిమాలు తీసే గౌతమ్ మీనన్ వాసుదేవన్ ఉన్నాడు కదా, తనే దీనిని డైరెక్ట్ చేశాడు. ఈ స్టోరీ వచ్చేసి నీరజ్ రాజన్ అనే రైటర్ ఇచ్చాడు. ఇక ఈ సినిమాకి మన వ్యూవర్స్ ఇచ్చిన రేటింగ్ 4.3 అవుట్ ఆఫ్ 5. ఈ వీకెండ్లో వచ్చిన దండోరా సినిమా ఊహించని సక్సెస్ కొట్టేసింది. సమాజంలో పాతుకుపోయిన కుల వివక్ష, అసమానతల మీద సినిమా తీశారు. పరువు హత్యలకి బలైన కుటుంబాలే కాదు, వాటిని చేసిన కుటుంబాలు కూడా ఎఫెక్ట్ అవుతాయనే యాంగిల్ని చాలా క్లియర్గా చూపించారు. దండోరా సినిమాలో శివాజీది మెయిన్ రోల్. మంగపతిని పోలిన మోతబరి పాత్రలోనే కనిపించాడు. మొదట్లో ఆయనకి కులపిచ్చి ఉన్నా తర్వాత దాన్ని వదిలేస్తాడు. అందరినీ సమానంగా చూస్తాడు. ఆ తర్వాతే శివాజీకి కష్టాలు మొదలవుతాయి. సొంత
కులపోలే శివాజీని వెలివేస్తారు. చివరికి శివాజీ చనిపోయినా కూడా వల్లకాడులో అంత్యక్రియలు చేయడానికి ఒప్పుకోరు. ఇంతకీ శివాజీ ఏం తప్పు చేశాడు? కన్న కొడుకు ఎందుకు దూరం అవుతాడు? శివాజీ క్రిమేషన్లో ఎందుకు గొడవ జరుగుతుంది? నిమ్న వర్గానికి చెందిన రవి చనిపోయాక ఊళ్ళో ఎలాంటి సిచ్యువేషన్ వచ్చింది? అప్పుడు సర్పంచ్ పెద్దలు ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు? ఈ విషయాలన్నీ తెలియాలంటే అర్జెంటుగా దండోరా సినిమా చూడాల్సిందే. ఈ సినిమా చూస్తున్నంతసేపు పలాస 1978, లవ్ స్టోరీ, కోర్ట్ సినిమాలు గుర్తుకొస్తాయి. కుల వివక్షలో బాధితుల్నే కాకుండా దానికి కారణమైన వాళ్ళ జీవితాల్లో ఏర్పడే ఘర్షణని డైరెక్టర్ మురళీకాంత్ చాలా చక్కగా చూపించాడు. 2004లో మొదలై 2019 వరకు స్టోరీ జరుగుతూ ఉంటుంది. మొదట్లో పాటలు కామెడీ పెట్టిన ఇంటర్వెల్ టైంకి స్టోరీ సీరియస్గా మారుతుంది. ఆ తర్వాత వచ్చే శివాజీ ఎపిసోడ్లో జనం లీనమైపోతారు. శ్రీలత పాత్రలో బిందు మాధవి అద్భుతంగా చేసింది. సర్పంచ్ సాబ్గా నవదీప్ సీరియస్ పాత్రలో మెప్పించాడు. అలాగే నందు చేసిన కామెడీ బాగానే పండింది. సెంటిమెంట్ సీన్స్లో కూడా ఏడిపించాడు. రవికృష్ణ మణిక ప్రేమ జంట చూడముచ్చటగా ఉంటుంది. మార్క్ కే రాబిన్ పాటలు బాగానే ఉన్నాయి. ఇలాంటి స్టోరీని ఛాలెంజింగ్ గా తీసుకొని డైరెక్ట్ చేసిన మురళీకాంత్ కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. నిజాయితీగా తీసిన ఏ సినిమా అయినా సరే హిట్ అవ్వక తప్పదు. మరి దండోరాకి ఆడియన్స్ ఇచ్చిన రేటింగ్ 4.6/5. ఈ వీక్ ఒక మంచి పీరియాడిక్ డ్రామా ఛాంపియన్ థియేటర్లోకి వచ్చేసింది. హీరో శ్రీకాంత్ కొడుకు రోషన్ మేకా దీనిలో హీరోగా చేశాడు. తనకి ఆపోజిట్ గా అనస్వర రాజ్యం చేసింది. ఈ ఇద్దరికి జోడీ బాగా కుదిరింది. గిరగిర గింగిరాగిరే అనే పాటలో వీలేసిన స్టెప్స్ బాగా పాపులర్ అయ్యాయి కూడా. ఇక స్టోరీ విషయానికి వస్తే మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత కూడా తెలంగాణ నిజాం పాలనలోనే ఉంది కదా. అప్పుడు రజాకార్ల మీద బైరాన్పల్లి వాసులు పోరాడుతూ ఉంటారు. మైకేల్ మంచి ఫుట్బాల్ ప్లేయర్. ఇంగ్లాండ్లో జరిగే గేమ్స్లో ఆడాలనుకుంటాడు. అయితే తండ్రి పోరాటంలో ఉండటం వల్ల మైకేల్కి ఎంట్రీ దొరకదు. దానికోసం విదేశాల నుంచి వచ్చే ఆయుధాలని బీదర్కి తీసుకెళ్లే పని ఒప్పుకుంటాడు. అయితే ఈ క్రమంలో అనుకోకుండా రజాకార్లకు వ్యతిరేకంగా జరిగే పోరాటంలో తను జాయిన్ అవుతాడు. అసలు యుద్ధం అంటే నచ్చని మైకేల్ ఎలా తుపాకీ పట్టుకున్నాడు? బైరాన్పల్లి వాసులతో కలిసి ఏ విధంగా పోరాటం చేశాడు? కాసిం రజ్వీ, దూతా దేశ్ముఖ్తో మైకేల్కున్న ప్రాబ్లం ఏంటి? ఈ స్టోరీ తెలియాలంటే ఛాంపియన్ చూడాల్సిందే. సర్దార్ వల్లభాయ్ పటేల్ హైదరాబాద్ సంస్థానాన్ని దేశంలో విలీనం చేసే ప్రయత్నంతో సినిమా స్టార్ట్ అవుతుంది. వెంటనే రజాకార్ల అరాచకాలు, వాళ్ళకి వ్యతిరేకంగా పోరాటం చూపిస్తారు. ఇది అందరికీ తెలిసిన స్టోరీయే. కాకపోతే దీనిలో ఫుట్బాల్ గేమ్ పెట్టి విలేజ్ లవ్ స్టోరీ చొప్పించి దాన్ని విప్లవం, పోరాటం దిశగా తీసుకువెళ్లిన విధానం చాలా చక్కగా ఉంది. ఎక్కడా కూడా భావోద్వేగాలు మిస్ కాకుండా సీన్స్ ని పెట్టాడు డైరెక్టర్ ప్రదీప్ అద్వైతం. దీనిలో ఒకప్పటి హీరో కళ్యాణ్ చక్రవర్తితో రాజిరెడ్డి క్యారెక్టర్ వేయించాడు. ఈయనకి సుభాష్ చంద్రబోస్తో ముడిపెట్టడం సినిమాలో హైలైట్ గా నిలుస్తుంది. ఇంకా క్లైమాక్స్ లో దాదాపు 20 minutes పోరాటమే చూపించారు. అయినా ఎక్కడా బోర్ కొట్టకుండా విజువలైజ్ చేశారు. ఛాంపియన్ సినిమాకి ఆడియన్స్ ఇచ్చిన రేటింగ్ 4.4/5. ఈ వీకెండ్ లో మరో సస్పెన్స్ థ్రిల్లర్ శంబాల ఆడియన్స్ ని హంట్ చేస్తోంది. దీనిలో ఆది సాయి కుమార్ సైంటిస్ట్ గా కనిపించాడు. తను సైన్స్ ని తప్ప మూఢనమ్మకాల్ని పట్టించుకోడు. బట్ శంబాల అనే ఊరిలో ఒక ఉల్క వచ్చి పడుతుంది. దాని తర్వాత కొంతమంది వింతగా ప్రవర్తిస్తూ హత్యలు చేస్తుంటారు. దీనివల్ల ఆ ఊళ్ళో జనం భయం గుప్పెట్లో బతుకుతూ ఉంటారు. దాన్ని కనుక్కోవడానికి విక్రమ్ అంటే ఆది ఆ ఊరికి వెళ్తాడు. అక్కడ ఎన్నో ఊహకందని రహస్యాలు దాగున్నాయని తెలుసుకుంటాడు. ఇంతకీ విక్రమ్ ఆ రహస్యాన్ని ఛేదించాడా? హత్యలు ఎవరు ఎందుకు చేస్తున్నారో కనుక్కున్నాడా? ఇవన్నీ తెలియాలంటే శంబాల మూవీ చూడాల్సిందే. ఈ సినిమా అంతా 1980sలో జరిగినట్టు తీశారు. ఇంకా అప్పటి పరిస్థితులు చూపించడానికి కాస్ట్యూమ్స్, సెట్టింగ్స్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. దీనిలో హారర్ సీన్స్, పురాణ నేపథ్యం, దేవుళ్ళు, ఆత్మలు ఇలా అన్నీ మిక్స్ చేసిన మిస్టరీ కనిపిస్తుంది. స్టోరీలోకి వెళితే ఫస్ట్ హాఫ్లో ఊరి జనాల్లో బండభూతం ఆవహించిన తర్వాత హారర్ ఎపిసోడ్ మొదలవుతుంది. ఆది కళ్ళ ముందే అన్ని దారుణాలు జరుగుతున్నా ఏం చేయలేకపోతాడు. స్టోరీని ఎస్టాబ్లిష్ చేయడానికి అలా ఉంచారేమో అనిపించింది. కానీ సెకండ్ హాఫ్లో ఆది మూవ్ అవుతాడు. భూత ముసుగులో అరాచకాలు చేస్తున్న వాళ్ళ ఆట కట్టించడానికి పోరాటం చేశారు. క్లైమాక్స్ అంతా చిన్నపిల్లలతో ఉంటుంది. అక్కడ సెంటిమెంట్, ఎమోషన్స్ బాగా పండాయి. ఒక విధంగా ఈ సినిమా చూస్తుంటే జాంబీ సినిమాలు గుర్తుకొస్తాయి. ఆది చాలా రోజుల తర్వాత మంచి సినిమా చేశాడు. యాక్టింగ్ కూడా చాలా న్యాచురల్గా ఉంది. మిస్టీరియస్ థ్రిల్లర్ చూపించడంలో యుగంధర్ పాస్ అయ్యాడనే చెప్పాలి. ఈ శంబాల సినిమాకి ఆడియన్స్ ఇచ్చిన రేటింగ్ 4.3/5.
శంబాలతో పాటు మరో హారర్ సినిమా ఈషా కూడా జనాల్ని భయపెడుతోంది. క్యూట్ హీరోయిన్ హెబ్బా పటేల్ దీనిలో మెయిన్ రోల్ చేసింది. అలాగే త్రిగుణ్, అఖిల్ రాజ్, సిరి హనుమంత్ కూడా హెబ్బాకి ఫ్రెండ్ గా కనిపించారు. ఇక స్టోరీలోకి వెళ్తే వీళ్ళంతా దయ్యాల్ని నమ్మరు. వాటి పేరు చెప్పుకొని జనాల్ని మోసం చేసి బురిడి బాబాలు, దొంగ స్వామీజీల ఆట కట్టిస్తూ ఉంటారు. అలా పృథ్వీరాజ్ భరతం పట్టాలనుకుంటారు. అయితే అతను ఆత్మలున్నాయని నిరూపిస్తానని ఛాలెంజ్ కాస్తాడు. అలా పాడుబడిన బంగ్లాలో 3 రోజులు ఉండటానికి రెడీ అవుతారు. అయితే ఆ 3 రోజులు బంగ్లాలో ఏం జరిగింది, ఆ నలుగురు ఫ్రెండ్స్ కి ఆత్మలు కనిపించాయా లేదా, వాళ్ళని చంపడానికి ట్రై చేసింది ఎవరు, పృథ్వీరాజ్ గెలిచాడా ఓడిపోయాడా, ఈ విషయాలన్నీ తెలియాలంటే ఈషా సినిమా చూడాల్సిందే. ఫస్ట్ హాఫ్ అంతా నలుగురి లైఫ్ స్టైల్ చూపించారు. అలాగే పృథ్వీరాజ్ని వెతుక్కుంటూ వెళ్ళేప్పుడు ప్రమాదాలను ఎదుర్కోవడం చూపిస్తారు. ఇక సెకండ్ హాఫ్లో బంగ్లాలో హారర్ సీన్స్ వెంటాడుతాయి. ఈ సీన్స్లో ఆడియన్స్ నిజంగానే భయానికి గురవుతారు. పుణ్యవతి అనే ఆత్మ క్యారెక్టర్ని ఇంకాస్త ఎలాబరేట్ చేస్తే బాగుండేదనిపిస్తుంది. అలాగే న్యూరో సర్జన్ ఆదిదేవ్ దయ్యాల్ని వదిలించేవాడిగా ఎందుకు మారాడో చూపిస్తే ఇంకా క్లారిటీ వచ్చేది. మొత్తానికి బంగ్లాలో నలుగురు ఫ్రెండ్స్ బాగా యాక్ట్ చేశారు. ఇంకా పృథ్వీరాజ్ గెటప్ వెరైటీగా ఉంది. అలాగే యాక్టింగ్తో అందరినీ భయపెట్టేశాడు. ధ్రువన్ సంగీతం, జోష్ విజువల్స్ చాలా బాగున్నాయి. ఈ సినిమాని శ్రీనివాస్ మని డైరెక్ట్ చేశాడు. కథ రొటీనే అయినా స్క్రీన్ ప్లే కాస్త మ్యాజిక్ చేశాడు. ఈ సినిమా చూస్తున్నంతసేపు వర్మ దయ్యాల సినిమాలు గుర్తుకొస్తాయి. ఈషాకి ఆడియన్స్ ఇచ్చిన రేటింగ్ 4/5. సో మరి ఈ వీకెండ్ మంచి మంచి రివ్యూస్ ఇచ్చేసాను కదా, నెక్స్ట్ వీకెండ్ కూడా రిలీజ్ అయ్యే సినిమాల రివ్యూస్తో మీ ముందుకు వచ్చేస్తాను. సో వ్యూవర్స్ అందరికీ అడ్వాన్స్డ్ హ్యాపీ న్యూ ఇయర్.